గౌరవ సంఘం స్టార్ట్ అయింది మీ దగ్గర నుంచి అన్నా మీ వాడు వెంకటేశ్వరలేదు మా వాడు తప్పాలి అంటే మనవాడు నిద్రావస్థలో ఉన్నాడు. రకరకాల కారణాలు ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన పని లేదు. కానీ ఈ నిద్రావస్థను మళ్ళా మేల్కొనాలి, మళ్ళా మనంతా బాగుగా ఉండాలి అని ఒక సంకల్పం చేసుకొని ఆ సంకల్పంలో భాగంగా మనము మన జిల్లాకి ఒక అధ్యక్షుడు పెట్టుకున్నామని మన సౌమ్యుడు అందరికీ పరిచయస్తుడు, రాజకీయంగా అందరిలో కలిసి ఉండే మన సేనయ్య గారిని మన అధ్యక్షుడు ఎన్నుకున్నాం. ముఖ్యంగా మన ఏమైందంటే అన్ని కుల సంఘాలకి కుల భవనాలు ఉన్నాయి. యాదవ్ భవనాలని, కాపు భవనాలని అంటే ఒక కేరా అడ్రస్ ఉంది. మన జిల్లా మొత్తం మీద మనకి సమస్య వచ్చినప్పుడు ఎవరు అడగాలి అనే క్వశ్చన్ మార్క్. రకరకాల సమస్యలు ఉంటాయి. కలుగేది కార్మికుల సమస్యలు ఉంటాయి, ఇంకో పోలీస్ స్టేషన్ సమస్యలు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ సమస్య వచ్చినప్పుడు మనకు నాయకుడు అడ్డు కావాలి, ఆ నాయకుడు అడ్డు ఉన్నాడు అనేది కొంతకాలంగా క్వశ్చన్ మార్క్ కావాలి. దాన్ని ఒక పాయింట్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే మళ్ళా ఒకసారి బాగా ఆగిపోయినటువంటి మన సంఘాన్ని కదిలించుకుంటూ వద్దాము అనే ఉద్దేశంతో నిన్న మొదలుపెట్టాం. నిన్న పార్లపల్లి, పార్లపల్లి, అన్నాయపాడం, మూడవ గుచ్చి అన్ని గ్రామాల్లో తిరిగి మన వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే మనంతా కలిసి ఉన్నాం, మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్నప్పుడే మనం ఏ సమస్య పరిష్కారం చేసుకోగలం. ఒక పోలీస్ స్టేషన్ సమస్య వచ్చింది, ఇంకో సమస్య వచ్చింది, ఎవరిని అడగాలి అన్నా? 2 నిమిషాలు అన్నగారు నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు, మీరు నాకు ఈ టైం. సో ఆ సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలంటే ఒక కేరా సమస్యలు కలిసి ఉండాలి. దానికోసమని మొత్తం జిల్లాలో తిరుగుతున్నాము. అదేవిధంగా మన బుచ్చి మండలం అయితేనేమి, ఇక్కడ పంచాయతీలు అయితేనేమి ఒక కమిటీ వేసుకున్నాం. అందరం కలిసి కమిటీ వేసుకొని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ పంచాయతీ లెవెల్ నుంచి మండలాల జిల్లా సమస్యలు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మరి పోలీస్ స్టేషన్లో అంతెందుకు మన ఈ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఇవి మన కల్లుగట్ట కార్మికులు కలుపు కొట్టింది. ఆ చీప్ దగ్గర 100 రూపాయలు ముందు తీసుకొని వచ్చి కళ్ళు లేకుండా చేసింది. కళ్ళు మీద సమస్య వచ్చింది, కళ్ళు గీత కార్మికుల మీద సమస్య వచ్చింది. ఈ ఇష్యూస్ పోరాటం చేయాలంటే మళ్ళీ ఐక్యత ఎక్కువ ఉండాలి. ఆ ఐక్యత మనం లోపించింది ఈ మధ్యకాలంలో. దానికోసం జిల్లా అంతా తిరుగుతున్నాం.